महामहा श्रीचक्रनगर साम्राज्ञी नमस्ते 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 नमो नमः येषा विद्यामा सिद्धाय नत्वात्रः अग्निमात माक्षो वैराजराष्ट्रपुरुष संग्राम सर्व प्रलय समुद्र लक्ष भूत प्रताप स्मरण द्रव्यानि मृत्यु क्षमा शांति कुमार मित्रवेद शुंचार्के अन्येषु విస్మాల మంత్ర సరైనగా చక్కగా మాంగళ్యానికి ఇప్పటి వరకు కూడా కుంకుమార్చన చేయించారు మంచిగా నిండుగా. ఎందుకంటే మాంగళ్యం అంటే అందులో మంగళ గౌరీదేవి ఉంటుందట, సర్వమంగళాదేవి ఉంటుందట. మాంగళ్యం అంటేనే చాలా గొప్పది. ఎవరి మాంగళ్యాన్ని వారే అమ్మవారి లాగా పూజిస్తాం. మరి ఇంకా అమ్మవారి మెడలో ఉండే మాంగళ్యం సమస్త రాశులో కూడా సర్వమంగళదేవి. అందరికీ సౌభాగ్యం. ఆడవాళ్ళు కోరుకునేదే ఆ ఏదే భగవంతుడని ఏమేడుకుంటారు, అమ్మ నాకు ఏ అష్టైశ్వర్యాలు లేకుండా మంచి పసుపు ముక్కలు అయితే నిండు, నా భర్తకు నిండు ఆయుష్, నాకు నిండు సౌభాగ్యం, ముత్తైదో తలాంటి తల్లి అని వేడుకుంటారు. అమ్మవారి మాంగళ్యం ప్రతి ఒక్కరికి కూడా సౌభాగ్యాన్ని ఇస్తుందట. అటువంటి అమ్మవారి మాంగళ్యానికి నిండుగా కుంకుమార్చన చేసేది. ఎట్లుంటది మాంగళ్యం కూడా, నువ్వు ఎంత బంగారం అని, బంగారం ఎంత రేటు అనగాని ఎప్పుడు మాంగళ్యం ఏ రూపకంగా ఉంటుంది, కింద గుండ్రగా ఉంటుంది, పైన బొడ్డు వంటి ఆకారం ఉంటుంది. దాని ఆకారం ఏంటంటే అది కూడా పార్వతీ పరమేశ్వరుడు. కింద గుండ్రగా భూమి వంటిది పార్వతీదేవి, పైన బొడ్డు వంటి శివలింగ ఆకారం పరమేశ్వరుడు. అది శివపార్వతుల స్వరూపం. రెండు మాంగళ్యాలు ఉంటాయి, ఒకటి అత్తగారింటి తరపున వస్తుంది, ఒకటి అమ్మగారింటి తరపున వస్తుంది. రెండు మాంగళ్యాలు కూడా అబ్బాయి అమ్మాయి మెడలోనే కడతారు. రెండిళ్ళ నుంచి వచ్చినా కూడా ఎవరి కావాలి కట్టుకోరు కదా, రెండు కావాలి అమ్మాయి మెడలోనే కడతారు. ఎందుకో తెలుసా, రెండింట్ల బాధ్యత అమ్మాయి చేతిలో పెడతారట. ఎందుకంటే భర్త ఇంట్లో ఉంటాడు ఉండడు, ఆయన పనుల మీద బయటకు వెళ్ళాలి. భార్యనే కదా ఇంట్లో ఉండేది. ఇంట్లో ఉండి ఎవరు వచ్చినా కంటే భస్నాను శుభగే తం జీవ శరదశతాం మాంగళ్య ధారణ ముహూర్త శుభోర్తో స్వంగ రక్షణ మాంగళ్య ధారణ